DC-14 ప్రయోగం విజయవంతం. చంద్రయాన్ 2 పై ఇస్రో దృష్టి. వచ్చే ఏడాది ముహూర్తం. యువరాజ్ చేతికి గాయం. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటంపై అనుమానం. చర్చలోకి వెళ్లే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం మీద అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ కె కేశవరావు ఏమన్నారు, అలాగే ప్రజారాజ్య అధినేత చిరంజీవి ఏమన్నారు, ఒకసారి వారి మాటలోనే విందాం. రోషయ్య ఈజ్ మోర్ కేపబుల్. నేను ఎంతవరకు చూశాను, రోషయ్య గారు కూడా అసెంబ్లీ లోపల రోషయ్య వాజ్ ది ఛాంపియన్ ఆఫ్ దోస్ పథకాలు. కానీ ఒక అభిప్రాయం ఉంటుంది, ఈయన మంచిగా చేయాలంటే దాన్ని మనం ఎట్లా ఆపుతామండి? రాంబాబు గారి కానీ కొందరు ఇంత పోయిన ఎందుకు కేశవరావు గారు మాట్లాడాలా, అక్కడ అంత సైలెంట్ ఆయన చెప్పిందే చేస్తున్నాం కదా, సైలెంట్ కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలా, దీనివల్ల ఏది పుణ్యం మీద మళ్ళీ ఏదో కారం పోసినట్టు ఉంది కదా అన్నాడు. కరెక్ట్, వెరీ కరెక్ట్. వాట్ రాంబాబు సెడ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే సైలెంట్ గా మన ఇంకో ఇప్పుడు ఎవరు అన్నారు, ఆయన అందరితో కలవచ్చు, కానీ అది మళ్ళీ వచ్చి చెప్పడం వల్ల ఏదో కొత్త అభిప్రాయం వచ్చింది అని అనుకుంటారు. అది కరెక్ట్. ఎవరైతే వెళ్తారని వాళ్ళు మాట్లాడతారు. చెప్పారు మీడియాని ఎవరు వాడుకుంటున్నారు, మీడియాలో ఈ రకమైన కథలు ఈ రకమైన కథానికలు రావటం అన్నది అది ఎవరో ఉండి చేస్తున్నారు, ఎవరో ఏ లబ్ధి కోసం చేస్తారో అర్థం కావడం లేదు. ఏమీ లేని దాంట్లో నుంచి ఉంది. రాంబాబు గారు, మీరు అన్నది ఒక పక్కన కరెక్టే అంటున్నారు, కానీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానం నిర్ణయించింది రోసయ్య ముఖ్యమంత్రి అనే మాట చెప్పడం, అంతేకాకుండా వి హనుమంతరావు గారిని వీరప్ప మొయిలీ గారు ఇంకా సి బ్లాక్ లోకి రోసయ్య గారు వెళ్లలేదా అనేటువంటి మాట అంటాం. అంటే అధిష్టానం ఒక పక్క చాలా స్పష్టమైన సంకేతాలు మీకు పంపిస్తూ ఉన్నా కూడా మీరు ఇంకా ఇది తెవలేదు, ఇంకా ఇది నలుగుతోంది అని అనుకుంటున్నారా? ఒకటండి, దీనిలో ఒక టెక్నికల్ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రోసయ్య గారు ప్రమాణ స్వీకారం చేసిన తీరు గాని అది టైం బీయింగ్ అనేటువంటి సెన్స్ వచ్చే పరిస్థితి ఉంది. సిఎల్పి లీడర్ గా ఎన్నిక కాకుండా, ఎన్నిక ప్రక్రియను ముగించకుండా గవర్నర్ గారి పిలుపు మేరకు సీనియర్ మోస్ట్ గా ఉన్నటువంటి రోసయ్య గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తాత్కాలికమైన అభిప్రాయం కలగడం అనేది సహజం. రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినప్పటికీ అభిప్రాయం కలగడం అనేది సహజమైనటువంటి విషయం. దీన్ని కన్ఫర్మ్ చేయాలంటే మరలా రోసయ్య గారిని సిఎల్పి లీడర్గా ఎన్నుకోవటమా, లేకపోతే రోసయ్య గారు కాకుండా మరొకరు ఎన్నుకోవటమా అనేది ఆ తతంగం జరిగేంత వరకు ఎంతమంది ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా తాత్కాలికమైన భావన కలుగుతుంది. రాంబాబు గారు, డాక్టర్ కేశవరావు గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, అంతేకాకుండా ఇవాళ ఏఐసిసికి అధికార ప్రతినిధి. ఆయన చెప్పినటువంటి మాట ఏఐసిసి యొక్క మనోభావంగా మీరు గుర్తించరా? ఎలా గుర్తిస్తామండి? ఇప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, పిసిసి అధ్యక్షులుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన అంటే మాకు గౌరవం ఉంది. కానీ ఇవాళ ఈ వివాదంలో ఆయన మాట్లాడే మాటలకు మాత్రం విలువ ఉన్నదని నేను అనుకోకపోవటం వల్లే దాని మీద ఆయన స్పందించడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే దానికి ఆయన రాంబాబు చెప్పింది వాస్తవం, ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పేస్తే మేము కూడా దానికి తెరదించేశాం. కాబట్టి నేనంటే ఆయన అధికార ప్రతినిధి అయినప్పటికీ ఆ హోదాలో మాట్లాడలేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కొన్ని పనులు చేయటం వల్ల మేము బాధ కలిగింది, దానికి నేను ఆవేదన వ్యక్తం చేశాను. ఆయన దానికి ఓకే అన్నారు, ఫినిష్ అయిపోయింది. అంతకుమించి దీనిలో పెద్ద వివాదాన్ని పొడిగించవలసిన అవసరం కూడా వివాదం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అధిష్టానాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అధిష్టానంలో ఒక భాగంగా ఉన్నటువంటి డాక్టర్ కేశవరావు గారు చెప్పినటువంటి మాట మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంతేకాకుండా వీరప్ప మొయిలీ గారు ముఖ్యమంత్రిగా రోసయ్య గారు ఇంకా సి బ్లాక్ లోకి వెళ్లలేదా అనేటువంటి వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకుంటారు? ఒకటండి, ఇప్పుడు వీరప్ప మొయిలీ గారు మా ఇన్ఛార్జ్. వీరప్ప మొయిలీ గారు ఏం చెప్పినా కూడా అధిష్టానం చెప్పినట్టుగా మేము భావిస్తాం. అంతేగాని ఏఐసిసికి సంబంధించినటువంటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చెబితే అధిష్టాన వర్గంగా మేము భావించాం. ఆయన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. లేదా కేశవరావు గారు చెప్తే మేము అధిష్టాన వర్గంగా భావించాం. వాళ్ళు రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైనా ఏఐసిసికి సంబంధించిన ఉంటే వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వేరే మనం వీరప్ప మొయిలీ గారు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయన అధిష్టాన వర్గం యొక్క మనోభావాలు ఖచ్చితంగా ఇక్కడ చేరవేయడానికి ఆయన వేసినటువంటి ప్రశ్న మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన ఇంకా సి బ్లాక్ లోకి రోసయ్య గారు వెళ్ళలేదా అనేటువంటి మాటకి తాత్పర్యం ఏమిటి మీ దృష్టిలో? ఒకటండి, ఇప్పుడు దీనిలో చాలా చిత్రమైన విషయం ఏంటంటే సి బ్లాక్ లో రాజశేఖర రెడ్డి గారు కూర్చున్న కుర్చీయే సీఎంకు ప్రధానం అనుకోవడం చాలా పొరపాటు. నాకు తెలిసి 89 నుంచి 94 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు అక్కడ కూర్చోలేదు,
మరి లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ కూర్చోలేదు. సీఎం అనేది ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడే సీఎం. ఇదే ప్రత్యేకంగా సీఎం అనేది ఏమీ లేదు, మార్చుకోవచ్చు. రేపు రోషయ్య గారు ఇక్కడ నాకు బాగోలేదు వాస్తు, నేను ఇంకో చోటకి వెళ్తాను, ఈ డీ బ్లాక్ నే సీఎం ఛాంబర్ గా మార్చుకుంటానంటే నో అబ్జెక్షన్. సీఎం గారు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ బాగుంది ఏమిటి అనేది అది సౌలభ్యం కోసం చేసుకునే అంశమే తప్ప సీఎం గారు ఖచ్చితంగా సెక్రటేరియట్ లో ఇక్కడ కూర్చోవాలని ఎక్కడ చట్టం లేదు కదండి. ఆయన మారొచ్చు, మారతా అని కూడా అన్నట్టుగా నాకు సమాచారం పత్రికల్లో చూసాం. మారితే అభ్యంతరం కూడా ఏమి లేదు, ఏం చేస్తాం దానికి మాట్లాడి. సీఎం గా ప్రస్తుతం వారు ఉన్నారు, వారు ఉంటారా లేక తొలగిస్తారా మరొకరిని పెడతారా అనేది మా అధిష్టాన వర్గం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అప్పుడు ఆయన సీఎం గా మేము గౌరవించాలి. అంటే ముఖ్యమంత్రి విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదని మీరు అంటారా? సార్ నేనంటాం కదా సార్, ముఖ్యమంత్రి విషయం సెటిల్ అయిందా లేదా? తాత్కాలికంగా సెటిల్ అయింది. తాత్కాలికం అనేటువంటిది లేదు, ఉందా? ఒకటండి, ముఖ్యమంత్రిగా సెటిల్ అయిందని మీ ప్రశ్నకి ఖచ్చితంగా సూటిగా చెప్పండి, సెటిల్ కాలేదని చెప్పాలి. కాలేదు. మా అధిష్టాన వర్గం చెబుతుండగా మేము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాత్కాలికమని మీరు ఇంకా భావిస్తున్నారు? నేను పర్సనల్ గా భావిస్తున్నది, మా పార్టీ శ్రేణులు భావిస్తున్నది, కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నది, ఎమ్మెల్యేలు భావిస్తున్నది, ఎమ్మెల్సీలు భావిస్తున్నది, ఎంపీలు భావిస్తున్నది, అందరూ భావిస్తున్నారు, మంత్రులు భావిస్తున్నది, అందరూ భావిస్తున్నది. ఖచ్చితంగా టైం బీయింగ్ రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విన్న వెంటనే ఆయన చనిపోయారని ధృవీకరించిన తర్వాత తాత్కాలికంగానే వారిని అక్కడ పెట్టడం జరిగింది పార్టీ హైకమాండ్. దాన్ని తాత్కాలికంగా పర్మనెంట్ చేయాలంటే సిఎల్పి మీటింగ్ జరగవలసిన అవసరం ఉన్నది. లేదు, అధిష్టానం ఈయనే ఉంటారని స్పష్టంగా. అప్పటి వరకు మీరు కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకత్వం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీరందరూ కూడా రోషయ్య గారిని తాత్కాలికమే అనుకుంటున్నారు అని భావిస్తాము. దాని సందేహం. పద్మ గారు, మీ పార్టీ కూడా రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఇంతకన్నా సమర్థులు ఉన్నారు, మీకు ఈ సమర్థులు కారని ఎవరైనా ఏ పార్టీ నుంచైనా అనగలరా అని మీ అధ్యక్షులు మాట్లాడడం, రోషయ్య గారితో భేటీ కావడం, అంతేకాకుండా జగన్ ముఖ్యమంత్రి కావాలి అని అంటున్నటువంటి వారు, ప్రకటన చేస్తున్నటువంటి మీ పార్టీ ఎమ్మెల్యేలు స్వలాభం కోసం ఆ ప్రకటన చేస్తున్నారని, పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న వాళ్ళు ఆ ప్రకటన చేస్తున్నారు అని ఆయన మాట అన్నారు. ఏమిటి దీని అర్థం? అంటే ఒకటి, రోసయ్య గారు సమర్థుడు అని ఎందుకు అనాల్సి వచ్చింది అనేది, చిరంజీవి గారు ఎందుకు అనాల్సి వచ్చింది అనేది ముందు మాట్లాడుకుంటే, అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక సీఎంని ఎమ్మెల్యేలు గానీ, మినిస్టర్స్ గానీ, ఇంకా లీడర్స్ ఎవరు కూడా సీఎం గా గుర్తించట్లేదు. ఆయన ఒక సీ బ్లాక్ వెళ్లి పనిచేయడానికి గానీ, లేకపోతే అసలు ఒక కోఆపరేషన్ గానీ, అధికారులు గానీ మొత్తం కూడా ఒక సహాయ నిరాకరణ అనేది తెలియకుండా జరుగుతుంది, కనపడకుండా జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ఏమైపోతుంది? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఒక 2 రోజులు, వారం రోజులు, మహా అయితే ఒక 10 రోజులు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి గానీ ఏమన్నా గానీ మొత్తం రాష్ట్రం వాళ్ళకి ఒక దారిలో ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పథకాలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. మొత్తం కూడా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు. అసలు స్టేట్ లో మొత్తం అన్ని విషయాలు కూడా గాలి కొదిలేసినట్లుంది. మంత్రులు గాలి కొదిలేశారు. పక్కన ముఖ్యమంత్రి ఏదో ఒక ముఖ్యమంత్రి తాత్కాలికంగా వాళ్ళ పరిభాషలో ఏదైనా కానివ్వండి, మనకైతే ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి రోసయ్య గారే ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నప్పుడు దానికి సంబంధించి అతని సమర్థత అసమర్థత మీద చర్చ జరుగుతూ ఉంటే రాష్ట్రం ఏమైపోతుంది? కాబట్టి ఆయన ఉన్నంతలో సమర్థుడు అనలో తప్పులేదు. మీ పార్టీ సర్టిఫికెట్ ఇవ్వాలా? మా పార్టీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే విలేకరులు అడిగినప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. మా అంతటా మేమేమి ఇవ్వలేదు. చిరంజీవి గారు ఆయనంతటా ఆయనేమి ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు, ఎవరు సీఎం కావాలనేది వాళ్ళ అంతర్గత వ్యవహారమే కావచ్చు. కానీ రాష్ట్రానికి ఒక వ్యక్తి సమర్థుడా కాదా ముఖ్యమంత్రిగా అనేటటువంటి ఒక మాట అనొచ్చు ఇతర పార్టీ నేతగా. అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు కాదు. ఒక సీఎం కి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఒక వివాదం జరుగుతోంది కాబట్టి, ఒక చర్చ, మీరు అన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది కాబట్టి, ఆయన అని అంటున్నారు కాబట్టి, ఈయన సమర్థుడే అని అంటే దాని అర్థం ఏమో అంటే జగన్ అసమర్థుడు అని కాదు కదా దాని అర్థం. జగన్ సమర్థుడు కాదనేది దాని అర్థం కాదు. ఆయన కాదు కదా. రోసయ్య గారు ఉన్న పొజిషన్ లో ఆయన సమర్థవంతంగా పరిపాలన నిర్వహించడానికి మనందరం కోఆపరేట్ చేయాలి అనే అర్థంతో మాట్లాడారు ఆయన. అంతకుమించి వేరే అర్థం ఏమి లేదు. పెద్ద భార్య మంచిదే అన్నట్టు కాదు. కాబట్టి ఇవాళ జగన్ కి సంబంధించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. జగన్ కు ప్రజాదరణ ఉండొచ్చు, అది హైకమాండ్ నిర్ణయం. అసలు ఇదంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్ చేసిన తప్పిదం. ఇవాళ రాష్ట్రాన్ని అంతసేపు రోసయ్య గారితో భేటీ కావడం, ఆయన వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఒక కితాబ్ ఇవ్వడం, ఆయన సమర్థుడే అని అనడం, ఇవి కొన్ని తాత్పర్యాలకి, కొన్ని వ్యాఖ్యానాలకి దారితీస్తున్నాయి. అంటే ఒకటి ఇవాళ అదే రోసయ్య గారి విషయం చర్చకు వచ్చింది, మీడియా గుచ్చి అడిగారు కాబట్టి ఆయన స్పందించారు. ఆయనంతటా ఆయన అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం అని ఇంతకు ముందు కూడా మీడియా ముందు చెప్పారు. ఎవరు సీఎం కావాలనేటువంటి ఆ పార్టీ వ్యవహారం అనేటటువంటి. జగన్ మద్దతు పలకాలి అని చెప్పి చనిపోయిన రోజే కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ గారి ఇంకా అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి చిరంజీవి గారిని కలిశారు జగన్ మద్దతు ఇవ్వాలని. ఇది సరైన సమయం కాదన్నారు ఆయన. ఇది కరెక్ట్ కాదు, ఈ టైంలో రాజకీయాలు మాట్లాడడం అనేటటువంటిది ఆయన అన్నారు.
కాబట్టి ఆయన ఎక్కడ కూడా మాట తూలలేదు, ఎక్కడ ఇది చేయలేదు. కానీ సమర్థత విషయం ముఖ్యమంత్రిగా ఒక అర్హుడా కాదా సమర్థుడా ఆయన చేసినటువంటి ఒక్క వ్యాఖ్య మీద మనం మాట్లాడుకున్నాం. ఇంకొక 2 వ్యాఖ్యలు ఉన్నాయి. రామబాబు గారు మేము చెప్తున్నాం ఒక విషయం అండి. ఇప్పుడు ఇక్కడ పద్మ గారు చిరంజీవి గారు ఇచ్చిన మొత్తం స్టేట్మెంట్ ని పూర్తిగా అవగాహన చేసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే సమర్థుడా అసమర్థుడా అని ఒక పోల్లాగా పెడితే ఇది సమర్థుడు అసమర్థుడు కాదని సమర్థుడు అని చెప్పొచ్చు, తప్పలేదు. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా రోసయ్య గారిని మించిన సమర్థులు మరొకరు లేరని నేను భావిస్తున్నా అన్నారు. అంటే ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా ఉండొచ్చు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండొచ్చు. నా అభ్యంతరం ఏంటంటే నాకేం అభ్యంతరం లేదు. చిరంజీవి గారు రోసయ్య గారు సమర్థుడైన ముఖ్యమంత్రి అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకో విషయాన్ని ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రోసయ్య గారు ఎంత సమర్థుడని భావించారంటే రాజశేఖర రెడ్డి గారు మొత్తం 6 సంవత్సరాల కాలంలో, మా 5 సంవత్సరాల కాలంలో ఎవరికి ఎమ్మెల్సీకి మంత్రి ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకొని ఆయన తీసుకొచ్చి మంత్రివర్గంలో ఏర్పాటు చేసి ఆయనకి ఆర్థిక మంత్రి అంటే మీరు చెప్పేది రాజశేఖర రెడ్డి గారు అందరికన్నా ఎక్కువ కితాబు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం.